పూర్తిగా రెడీ అయింది. తర్వాత నెలల నాబ్ను తిప్పి టెస్ట్ చేశారు. రెండు వైపులా స్టాండ్లు తిరిగి అమర్చారు. మధ్యలో ఒక ఐరన్ ప్లేటు ఫిట్ చేశారు. ఇప్పుడు కొత్త డెకరేటివ్ ప్లేట్ తయారు చేసే సమయం వచ్చింది. పాతదాన్ని వదిలేసి కొత్త ప్లేటుపై స్టూడియో లోగో లేజర్తో ప్రింట్ చేశారు. దానిని కట్ చేసి స్మూత్గా చేసి గ్లూతో కవర్పై అంటించారు. తర్వాత క్యాలెండర్ ప్లేట్లను రిపేర్ చేశారు. జంగు తొలగించి తేదీలు స్పష్టంగా కనిపించేందుకు వాటిపై ఆఫ్ వైట్ కలర్ స్ప్రే చేశారు. మొత్తం 16 ప్లేట్లు ఉన్నాయి. ప్రతి ప్లేటు రెండు వైపులా నంబర్లు ప్రింట్ చేశారు. ఆపై ఒక ప్రత్యేకమైన లిక్విడ్ అప్లై చేయడంతో నంబర్లు బ్లాక్గా మారాయి. ఆ తర్వాత వాటిని ఫ్రేమ్లో ఫిట్ చేసి 1 నుంచి 31 వరకు సరైన క్రమంలో అమర్చారు. ఒక్కోసారి ఒక్క వరుస మాత్రమే తేదీ చూపిస్తుంది. ఈ మెకానిజం చాలా సింపుల్. ప్లేట్లను కేసులో పెట్టి తిప్పితే మొదట 2 తేదీలు కనిపిస్తాయి. మళ్ళీ తిప్పితే 3 కనిపిస్తాయి. అసలు విషయం ఏమిటంటే గ్రావిటీ వల్లే ప్రతిసారి సరైన తేదీకి అవి సెట్ అవుతాయి. అందుకే దీనిని ఎవర్ గ్రీన్ క్యాలెండర్ అంటారు. చివరిగా నెలల ప్లేట్లను కూడా అమర్చడంతో క్యాలెండర్ పూర్తిగా రెడీ అయింది. ఇప్పుడు ఈ చిన్న గ్యాజెట్ ఒకేసారి నెల, వారంలో రోజు, తేదీ 3